ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వాక్ ఫర్ వాటర్ ర్యాలీ నిర్వహించారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద ఉపకులపతి రామచంద్రం ర్యాలీని ప్రారంభించారు. నీటి సంరక్షణ, పొదుపుపై విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. అక్కడి పరిస్థితిని మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా నీటిని పొదుపుగా వాడుకునాలనే ఉద్దేశంతో వాక్ ఫర్ వాటర్ అనే స్వచ్ఛంద సంస్థ ఉస్మానియా యూనివర్సిటీలో నీటి పొదుపుపై ఒక ర్యాలీని నిర్వహించి ప్రస్తుతం వాళ్ళంతా విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ నుంచి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వరకు ర్యాలీగా వచ్చారు. ఈ వాక్ ఫర్ వాటర్ ఉద్దేశం ఏంటో తెలుసుకుందాం. వాక్ ఫర్ వాటర్ ఉద్దేశం ఏంటండి? వాక్ ఫర్ వాటర్ ఉద్దేశం ఏంటంటే సేవ్ వాటర్, రీస్టోర్ ఈకలాజికల్ బ్యాలెన్స్ అండి. ఉస్మానియా యూనివర్సిటీ వాక్ ఫర్ వాటరు సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ గొప్ప కార్యక్రమానికి ఇక్కడి నుంచి అంటే ఇక్కడ నాంది పలుకుతున్న ఇది ఒక ఆరంభం. నీళ్ళని సేవ్ చేయడము, జలశ్రీ తెలంగాణను తయారు చేయడంలో ఇది ఒక ఆరంభం. సో ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అందరూ ప్రొఫెసర్స్ కలిసి, తర్వాత స్టూడెంట్స్ వీళ్ళందరూ కలిసి ఇక్కడ తెలంగాణలో జరుగుతున్నటువంటి నీటి ప్రాజెక్టుల మీద ఒక రకమైనటువంటి టెక్నికల్ అడ్వైజ్ ఇవ్వడము, తర్వాత ప్రజలలో ఎక్కువ అవగాహన చేయడం అన్నమాట. ఇవన్నీ దోహదపడతాయని చెప్పేసి ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో ఈ గొప్ప కార్యక్రమం నిర్వహిస్తున్నామండి. వాక్ ఫర్ వాటర్ ఉద్దేశం సామాన్య పౌరులకు ఏ విధంగా అర్థమయ్యేటట్లు తీసుకుపోతున్నారు? ప్రపంచంలో మానవ జాతి స్టార్ట్ అయింది నీటి నుంచి. అలాంటి జలాన్ని, అలాంటి నీరుని మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎందుకంటే మనం అది లైఫ్ ఇస్తుంది కాబట్టి. సో అలాంటి ఉద్దేశంతో వాటర్ అనేది ఇప్పుడు పేద గొప్ప అని ఏం లేదు, ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటుంది. సో ఈ ఉద్దేశంలో ఈ మెసేజ్ని వాటర్ లేకపోతే లైఫ్ లేదు అనే ఉద్దేశాన్ని మేము పెట్టుకొని అందరికీ అవేర్నెస్ కల్పించాలి అనే ఉద్దేశంతో ఈ వాక్ ఫర్ వాటర్ ఇవాళ వరల్డ్ వాటర్ డే సందర్భంగా ఒక ర్యాలీ తీయడం జరిగింది. నీటి పొదుపుపై సాధారణ ప్రజలకు ఏ విధంగా వివరిస్తారు? మీరు ఇప్పుడు చూసుకున్నట్టయితే నీటి ప్రతిజ్ఞ అని చెప్పి ఒక చిన్న చూడండి, ఇక్కడ వాటర్ ప్లేజ్ ఒకటి ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం తెలియజేస్తుంది, ఓకే మన అందరం కలిసి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో మనం ఏ రకంగా సేవ్ చేసుకోవచ్చు అని అట్లీస్ట్ స్టార్ట్ చేస్తే ఎలా సేవ్ చేయొచ్చు అనేది నెక్స్ట్ స్టెప్కి మనం ఆలోచించవచ్చు. యాజ్ పార్ట్ ఆఫ్ లాస్ట్ 3 years నుంచి ఈ వరల్డ్ వాటర్ డే రోజు వాక్ ఫర్ వాటర్ వాళ్ళు ఇది చేస్తున్నారు. లాస్ట్ 1 year నుండి నేను వీళ్ళతో అసోసియేట్ అయ్యి ఉన్నాను. సామాన్య ప్రజలకు నీటిని పొదుపుగా వాడే విషయాన్ని వాళ్ళకు అవగాహన కల్పించి నీటి పొదుపును వాళ్ళలో క్రమంగా నీటి పొదుపు గురించి వాళ్ళకు అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తామని చెప్తున్నారు. చెప్పండి, మీరు నీటి పొదుపుకు సంబంధించి సామాన్యులకు ఇచ్చే సూచనలు ఏంటి? నీటి పొదుపు గురించి ఈరోజు వాక్ ఫర్ వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిన కార్యక్రమము. దీని గురించి ప్రజలకి అవగాహన కలగాలంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మా సివిల్ ఇంజనీరింగ్ ఆధ్వర్యంలో లాస్ట్ 4-5 years నుంచి నేను చూస్తూ ఉన్నాను. 22nd March ఎవ్రీ ఇయర్ ఒక సెమినార్ లాగా కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఈ సెమినార్ తోటి ప్రజలకు ఏ విధమైన మెసేజ్ పోతుందంటే వాటర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటిదో తెలియజేస్తారు. అలాగే మన దగ్గర డ్రైనేజ్ వాటర్ కూడా రీసైక్లింగ్ చేస్తూ వాడుకోవచ్చు. అలాంటి టెక్నిక్స్ చాలా చెప్తారు దీంట్లో. అందుకోసమని మా సివిల్ ఇంజనీరింగ్ ఆధ్వర్యం చేస్తున్నటువంటి ఉపాధ్యాయులను అభినందిస్తూ థ్యాంక్స్ వెరీ మచ్. నీటి వినియోగానికి సంబంధించి వృధా నీటిని కూడా తిరిగి వినియోగించుకునే అవకాశాలను సాధారణ ప్రజలందరికీ అవగాహన కల్పించే దిశగా తమ ఇంజనీరింగ్ విద్యార్థులు కృషి చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఈ ప్రొఫెసర్ చెప్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి O2 స్టూడియో.